వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజుల రామారం సర్కిల్ మహదేవపురం డివిజన్ బతుకమ్మ బండాలో 80 లక్షల కైసర్ నగర్ లో 1.20 కోట్లతో మొత్తం 2 కోట్ల విలువైన సీసీ రోడ్ల నిర్మాణ పనులను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత పాలనలో అభివృద్ధి జరగలేదని విమర్శించిన ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. సీసీ రోడ్లకు నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ DCC ఉపాధ్యక్షులు కూన శ్రీనివాస్ గౌడ్తో పాటు స్థానిక నాయకులు బుచ్చిరెడ్డి, కైసర్ నగర్ సీనియర్ నాయకులు తోసిఫ్, జమీన్, ఫయాజ్, పూలమ్మ, ప్రసాద్, నరేందర్ రెడ్డి, జమీల్ పాషా, పరమేశ్వర్ పంతులు, సంగయ్య, మహేష్ రెడ్డి, రాములు, జబ్బర్, రసూల్, ముక్తార్, భవానీ, సలీం, రసూల్, ఆసిఫ్, ముక్తార్, దావూద్, కలందర్, భవానీ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. స్వాగతం చేస్తూ కూన శ్రీనివాస్ గౌడ్ అన్న గారిని కూడా చాలా స్వాగతం చేస్తున్నాము. అదే విధంగా బుచ్చిరెడ్డి అని కూడా స్వాగతం సుస్వాగతం. ఎంతమంది ఇక్కడ వచ్చిండ్రు ఈ ఇనాగ్రేషన్ గురించి. శ్రీశైలం అన్న వచ్చిండు. ఇవాళ కైసర్ నగర్ ఏడబడి 35 సంవత్సరాలు అవుతుంది. ఈ 35 సంవత్సరాలలో ఇంతకు ముందు ఈ కైసర్ నగర్ ఇది మ్యాప్ లో లేదు, రికార్డ్ లో లేదు, తీసేస్తాం అని మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సబితా ఇంద్రమ్మ హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు అప్పుడు శ్రీశైలం వచ్చేసి 8 JCBలు వచ్చినాయి ఇక్కడ కైసర్ నగర్ మొత్తం పేరు నుంచి తీసేద్దాం అన్నట్టుగా వస్తే ఆ టైంలో శ్రీశైలం ఎమ్మెల్యే ఉన్నారు. అయితే ఇమీడియట్లీ వితిన్ 15 to 20 minutes లో శ్రీశైలం వచ్చేసి అది ఆపిచేసి మళ్ళీ మేము 10 నుంచి 12 డిసెంబర్ కట్టుకొని శ్రీశైలం దగ్గర పోయినాము. శ్రీశైలం అప్పట్లో ఉన్న హోమ్ మినిస్టర్ దగ్గర తీసుకొని పోయి ఈ బస్తీని ఎవరు ముట్టొద్దు, ఈ బస్తీని ముట్టితే నన్ను ముట్టినట్టు అని చెప్పి ఇవాళ ఈ కైసర్ నగర్ రేటు పడిందంటే శ్రీశైలం పుణ్యము. మన సీనన్న ఎంత అయినా మన కూన మహాలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ట్యాంకర్స్ కానీ, బట్టలు కొట్టే మిషన్లు కానీ, మీ వికలాంగులకు సైకిల్స్ కానీ ప్రతి ఒక్క సాయం చేసుకుంటూ వచ్చిరు మన శ్రీనివాస్ గౌడ్ అన్న కూడా గారు. దాని గురించి దాని తర్వాత మన 10 సంవత్సరాలు TRS ప్రభుత్వం వచ్చినాక ప్రతి ఒక్కరు పైసలకు ఆశపడ్డారు. ఇప్పుడు లేనపోని బస్తీలు కొన్ని ఏర్పడ్డాయి తప్ప పాత బస్తీ కైసర్ నగర్ కు ₹1 పని అనేది కాలేదు. అది రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గోదావరి ఫేజ్ 2 లో మంజుల వాటర్ వచ్చేది అప్పట్లో శాంక్షన్ అయింది. శ్రీశైలం దగ్గర ఉండి ఆ లైన్ కూడా మమ్మల్ని ఏపీయడం జరిగింది. మధ్యలో దారి మంచి లేదు, లైన్ పోదంటే మా శ్రీశైలం అప్పట్లో ఉన్న GMతో MDతో కొట్లాడేసి ఇది మంజుల లైన్ అప్పట్లో ఎక్కడు. కైసర్ నగర్ లో మరి ఎంతో మంది అన్నదమ్ములు, ఇతర అక్క చెల్లెళ్ళు శ్రీశైలంకు మరి స్వాగతం పలికినందుకు వాళ్ళందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి శ్రీశైలం ఎప్పుడు వచ్చినా మన తోపి ఉండి మా అన్న వస్తుందని చెప్పి మీ అందరు కూడా తెలియజేసి ఈ యొక్క బస్తీ సమస్యలను కూడా మరి శ్రీశైలం దగ్గరికి టోపీకి తీసుకెళ్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మీ అందరు తెలిసిన విషయమే, శ్రీశైలం అనే వ్యక్తి ఎప్పుడైనా సరే ఒక గుండెతో మాట్లాడతాడు, దిమాగ్తో మాట్లాడాడు. ఎందుకంటే దిమాగ్తో మాట్లాడతాడు, వాడు ఎదుటోడు వాడి ఆలోచనతో మాట్లాడతాడు. గుండెతో మాట్లాడతాడు, ప్రేమతో ఎదుటికి వ్యక్తికి ఇబ్బంది ఉందంటే ఆ గుండెకే తెలుస్తుంది. కాబట్టి శ్రీశైలం అనే వ్యక్తి గుండెతో మాట్లాడుతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. వచ్చినటువంటి శ్రీశైలం కైసర్ నగర్ మనమందరం ఎట్లా చెప్పలేనా స్వాగతం. గట్టిగా ఒక్కసారి చప్పట్లతోటి అందరం ఒక్కసారి శ్రీశైలం స్వాగతం సుస్వాగతం తెలియజేద్దాం. ఎందుకంటే కైసర్ నగర్ లో ఇంతక తౌఫిక్ తమ్ముడు చెప్పినట్టు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ సీసీ రోడ్లు లేక, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేక, వాటర్ లేక ఎన్నో ఇబ్బందులు పడుతుంటాయి. ఇప్పుడు అప్పుడు శ్రీశైలం ఎమ్మెల్యే ఉన్నప్పుడు అన్ననే చేసిండు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీశైలం మళ్ళీ అదే విధంగా ఈ రోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితేనేమి, సీసీ రోడ్ అయితేనేమి,
స్ట్రీట్ లైట్ అయితేనేమి, అదేవిధంగా ఐమాక్స్ లాంటి ఇందాక తొమ్మిది చెప్పినట్టు అవి కూడా కైసర్ నగర్ లో ఈ పని చేయలేదనుకుంటా ప్రతి ఒక్క పని చేసి చూపించే నాయకుడు మా శ్రీశైలమన్న. శ్రీశైలమన్న ఎప్పుడు కూడా పేదల పక్షపాతి, ఎప్పుడు కూడా పని పట్ల పక్షపాతి. ఎంతసేపు మాయముడు కూడా అంటుంటాడు, గల్లీ తిరగండి, గల్లీలలో వండి, గల్లీలో ఉన్న ప్రజలకు రూపాయలతో 12 గలీలు ఈ యొక్క రోడ్లు శాంక్షన్ అనేది శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ కైసర్ నగర్ చరిత్ర మరొక 35 సంవత్సరాల చరిత్ర దింది కైసర్ నగర్కి. ఇప్పటిదాకా మిత్రులు మాట్లాడుతూ క్లుప్తంగా చెప్పడం జరిగింది. మరి 2004 నుంచి 14 వరకు పోలీస్ హౌసింగ్ చైర్మన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి ఈ యొక్క ప్రాంతంలో కరెంటు లేదు, ఇక్కడ డ్రైనేజ్ లేకుండే, రోడ్లు లేకుండే, అటువంటివి కూడా చేయడం జరిగింది. మరి ఈ యొక్క 14 నుంచి మొన్నటి వరకు అటు హ్యాట్రిక్ ఎమ్మెల్యే మంచి సినిమా యాక్టర్ కూడా పనిచేయడు, మన వేణుమాధవ్ ఉంటాడు కూడా. వేణుమాధవ్ కూడా ఈ హ్యాట్రిక్ ఎమ్మెల్యే ముంగట పనిచేయడు, అందుకని ముందే వెళ్ళిపోయాడు వేణుమాధవ్, ఎందుకంటే పోటీ తట్టుకోలేకపోతున్నా అని చెప్పేసి. బాగుంది, మరి ఇట్లా బాగుందని కైసర్ నగర్ గురించి అడగాలి. వాళ్ళు జాగ్రత్త తీసుకొని నెంబర్ పడతారు ఇటువంటి బస్సులు తిరిగితే. గతంలో కూడా రేషన్ కార్డులు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇచ్చిన, ఈ యొక్క హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఒక రేషన్ కార్డు ఇచ్చినా ఉద్బుల్లాపూర్ తెలుసుకోవాలి. అదేవిధంగా మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేషన్ కార్డు, సన్న బియ్యం, ఈ యొక్క మాదేవపురం కానీ, గాలురామన్ డివిజన్ కానీ, ఉద్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో మరి ఈ యొక్క మాదేవపురం డివిజన్ లో ఈ రోజు 1,20,00,000 ఈ 12 గల్లీలు సిసి రోడ్ ఇనాగరేట్ చేసుకున్నాము. ఇంకా 5 కోట్ల రూపాయలు ఈ మాదేవపురంలో శాంక్షన్ అయి ఉన్నాయి. అవి అతి త్వరలోనే టెండర్కి పోతాయి. ఇంకేమైనా గల్లీలు ఉంటాయి చెప్పండి. మరి మీ వరకు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మరొకసారి నాకు ఒక అవకాశం వచ్చింది మీ బస్తీలో పనిచేసేది. గతంలో ఏ రకంగా చేసినో ఇప్పుడు అదే రకంగా పనిచేస్తా. మా కైసర్ నగర్లో 1,20,00,000తో సీసీ రోడ్లు శాంక్షన్ అయినాయి. దానికి ఇనాగ్రేషన్ గురించి శ్రీయుత గౌరవనీయులైన ఉద్బుల్లాపూర్ మొట్టమొదటి ఎమ్మెల్యే పునః శ్రీశైలం గౌడన్న గారు వచ్చి ఇవాళ దానికి శంకుస్థాపన చేశారు. 12 గల్లీలు దీంట్లో ఉన్నాయి. అదేవిధంగా ఇంకో ఒక 3 కోట్లతోని ఇంకా సీసీ రోడ్స్, ఇంకా డ్రైనేజ్ లైన్స్, ఐమెక్స్ లైట్స్ అన్నీ కూడా. ఐమెక్స్ లైట్ అయితే ప్రెజెంట్లీ ఒక 4 శాంక్షన్ అయిపోయినాయి. దానికి చౌరస్తా మీద మస్జిద్ రెహమానియా దగ్గర ఒకటి వేపిస్తున్నాము, మళ్ళీ గణేష్ కట్ట దగ్గర ఒకటి వేపిస్తున్నాము, హిందూ గ్రేవ్ యార్డ్స్లో ఒకటి వేపిస్తున్నాము, ముస్లిమ్స్ గ్రేవ్ యార్డ్లో ఒకటి వేపిస్తున్నాము. ఇంకా కొన్ని పోల్స్ కూడా వస్తున్నాయి. మన డ్రైనేజ్ లైన్ కూడా అతి త్వరలో శాంక్షన్ అవుతుంది. ఆ డ్రైనేజ్ లైన్ కాగానే దానిపైన కూడా సీసీ రోడ్ కావాలని ఇప్పటి నుండి అది కూడా పెట్టడం జరుగుతుంది. కావున ఈ మా కైసర్ నగర్కి మొట్టమొదటిసారి ఒక 1,20,00,000 శాంక్షన్ అంటే ఇప్పటివరకు మాకు 1 కోటి రూపాయలు ఎట్లుంటుందో శాంక్షన్ డెవలప్మెంట్ ఫేస్లో మేము చూడలేము. ఇవాళ 1,20,00,000 మాకు శాంక్షన్ అయిందంటే మా కైసర్ నగర్లో ఒక పండుగ వాతావరణం ఉంది. కావున ఈ పండుగ వాతావరణం క్రియేట్ చేయనందుకు మా శ్రీశైలమన్న గారిని చాలా చాలా ధన్యవాదాలు చేస్తున్నాము. అదేవిధంగా పూనా శ్రీనివాస్ గౌడ్ గారు, పూనా మహాలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారికి కూడా చాలా చాలా ధన్యవాదాలు చేస్తున్నాము. చెప్పి ముగిస్తున్నాము. ఈరోజు కైసర్ నగర్లో 1,20,00,000 పూనా శ్రీశైలం గౌడ్ గారు రోడ్లు శాంక్షన్ చేయడం బాగున్నది. ఇప్పటి వరకు 35 ఏళ్లలో ఇక్కడ రోడ్లు కానీ, లైట్లు కానీ, డ్రైనేజ్లు కానీ ఇక్కడ ఎవ్వరు ఏ పార్టీ వాళ్ళు కూడా మనకి స్పందించలేదు. ఇప్పుడు మన రూలింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పునః శ్రీశైలం గౌడ్ గారు దగ్గర ఉంది రోడ్లు శాంక్షన్ చేసి మొదటిసారి 1,20,00,000 రోడ్లు శాంక్షన్ అయ్యడం మాకు చాలా పండుగగా ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రతి ఒక్క పని మాకు తొందరగా రోడ్లు కానీ, గల్లీ రోడ్లు కానీ, డ్రైనేజ్లు కానీ, కరెంట్ లైన్లు కానీ, ప్రతి డెవలప్మెంట్ కోసం మాకు సహకరించాలని పూనా శ్రీశైలం గౌడ్ గారిని, శ్రీనివాస్ గౌడ్ గారిని